ఓకేమా. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వాంటైజేషన్. సో హామిల్టోనియన్ ఫార్ములేషన్ అండ్ లెగ్రాంజియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్ స్టడీ చేసాం. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వాంటైజేషన్. సో కన్సిడర్ ఏ వన్ particle system characterized by the orthonormal set of basis vectors phi I is equals to 1 2 and so on n. సో ఈ కాన్సెప్ట్ స్టడీ చేసేందుకు మనం వన్ పార్టికల్ సిస్టమ్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ సిస్టంలో ఒకే ఒక పార్టికల్ ఉంటుంది, క్యారెక్టరైజ్ బై ద ఆర్థో నార్మల్ బేసిస్ సెట్ ఆఫ్ బేసిస్ వెక్టార్స్. సో ఆ వన్ పార్టికల్ పొజిషన్ సపోజ్ జనరల్గా థింక్ చేస్తే ఒక పార్టికల్ పొజిషన్ చెప్పాలంటే మనము అది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, అండ్ జెడ్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది. సో అవి కావాలి. సో ఆ ఎక్స్ వైజెడ్ యాక్సిస్ ఆర్ నథింగ్ బట్ ఆర్థో నార్మల్ యాక్సిస్. సో అదే విధంగా ఆర్థో నార్మల్ సెట్ ఆఫ్ బేసిస్ వెక్టార్స్ కూడా అదే విధంగా మనకు ఫై ఐ ఈజ్ గోస్ టు వేర్ ఐ ఈజ్ గోస్ టు 1 2 అండ్ సో ఆన్ n ఈ విధంగా వస్తుంది. సో దెన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్, స్టేట్ జై ఆఫ్ ద సిస్టమ్ ఈస్ గివెన్ బై. సో ఆల్రెడీ చెప్పున్నాను స్టార్టింగ్ నుంచే. సో క్వాంటమ్ మెకానిక్స్లో మనకు ఫంక్షన్ వస్తుంది, వేవ్ ఫంక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ జై. సో ఆ పార్టికల్ ఏదైనా సిస్టమ్ స్టడీ చేసేందుకు మనకు ఆ ఫంక్షన్ కావాలి, ఏదైనా స్టడీ చేసేందుకు. సో జై ఈజ్ నథింగ్ బట్ ఐ సమ్మేషన్ ఐ ఏఐ ఫై ఐ. సో సంథింగ్ లైక్ 2i క్యాప్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ అలా ఇస్తారు ఏదైనా పార్టికల్ పొజిషన్ వెక్టార్ ఫామ్లో. 2i క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ ఉంది, ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్, అండ్ వై యాక్సిస్ నుంచి 4i క్యాప్ 4j క్యాప్ అనుకుంటే 4, అండ్ 6k క్యాప్ అంటే జెడ్ యాక్సిస్ నుంచి 6 మీటర్స్ డిస్టెన్స్లో ఉందని, 6 యూనిట్స్. సో అక్కడ మనకు సమ్మేషన్ వస్తుంది ప్రతి యాక్సిస్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్, లేకపోతే 2i క్యాప్ 3j ప్లస్ 3j క్యాప్ మైనస్ k క్యాప్. సో ఎనీహౌ మనకు సమ్మేషన్ ఫామ్లో వస్తుంది, యాడ్ అవుతాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా వేవ్ ఫంక్షన్ స్టేట్ అనేది ఈ ఫామ్లో రాస్తాం. ద కోఎఫిషియన్స్ ఐ ఏఐ సాటిస్ఫై ద నార్మలైజేషన్ కండిషన్. సో మనకు నార్మలైజేషన్ కండిషన్ నుంచి వస్తుంది కదమ్మా. సో ఇదే మనకు నార్మలైజేషన్ కండిషన్. సో ఇది ఎలా వస్తుందంటే ఈక్వేషను, సో ఇక్కడ నోట్ కింద ఇచ్చాను అర్థం అవ్వడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ జై ఈజ్ ఈక్వల్స్ టు జై వాళ్ళు ఏమిచ్చారు, సమ్మేషన్ ఆఫ్ ఏఐ ఫై ఐ ఆ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ A1 5 1 ప్లస్ A2 5 2 ప్లస్ A3 5 3. సో ఇవన్నీ సమ్మేషనే కదా, యాడప్ చేస్తున్నాం. అండ్ జై స్టార్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ జై. సో దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ కనుక మనం అప్లై చేస్తే ఈ పార్ట్కి, సో 5 1 వచ్చి 5 1 స్టార్, 5 2 5 2 స్టార్, 5 3 5 3 స్టార్. సో వాటి కాంప్లెక్స్ కాంజుగేట్స్. అండ్ A1 స్టార్, A2 స్టార్, A3 స్టార్. సో కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాను. సో 2 ప్లస్ ఐ ఉంటే మనకు 2 మైనస్ ఐ వస్తుంది. సో ఆ ఫార్మాట్లో వస్తుంది. సో నార్మలైజేషన్ కండిషన్ మనకు ఎలా వచ్చింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ డీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మలైజేషన్ కండిషన్. సో స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను. సో ఇప్పుడు జై స్టార్ రెండింటిని మల్టిప్లై చేసేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు 1 రావాలి. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ఉంది. సో మనకు చాలా టర్మ్స్ వస్తాయి. ఈ టర్మ్ ఈ ప్రతి టర్మ్తో మల్టిప్లై ఒక 3 టర్మ్స్ వస్తాయి, ఈ టర్మ్ ఈ ప్రతి టర్మ్స్ ఇంకో 3. సో ఓవరాల్ 9 టర్మ్స్ వస్తాయి మనకు ఓవరాల్ తీసుకుంటే. కానీ మనకు ఓన్లీ 3 టర్మ్సే వస్తాయమ్మా. సో ఇక్కడ ఉంది ఓన్లీ 3 టర్మ్సే వస్తాయి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్థో నార్మాలిటీ కండిషన్. సో 5i 5j స్టార్ d tau is equals to delta ij ఆ ఫామ్లో వస్తుంది మనకు క్రానికల్ డెల్టా.
సో ఎప్పుడైతే i ఈజ్ ఈక్వల్స్ j అవుతుందో అప్పుడే మనకు 1 వస్తుంది. i నాట్ ఈక్వల్స్ j వస్తే మనకు 0 అయిపోతుంది. సో ఏ వన్ స్టార్ ఎస్పెషల్లీ 5-1 స్టార్ మనకు 1 వస్తుంది. 5-1-5-2 స్టార్ 0 అయిపోతుంది. 5-1-5-3 స్టార్ 0 అయిపోతుంది. సో ఓన్లీ ఒక టర్మ్ వస్తుంది 3 టర్మ్స్లో. సో అదే విధంగా అన్ని టర్మ్స్ మనకు ప్రతి దాంట్లో ఒక్కొక్క టర్మ్ వచ్చి ఈ 3 టర్మ్సే మిగులుతాయి. సో వాటి కరస్పాండింగ్ కాంజుగేట్స్. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఫైనలీ నార్మలైజేషన్ కండిషన్ నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ 5-1 స్టార్ డీటా 1 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇది ఈ టర్మ్ 1 వచ్చేస్తుంది, 1 వచ్చేస్తుంది. సో ఇది మిగులుతాయి. సో ఫైనలీ a1 స్టార్ ప్లస్ b1 స్టార్ ప్లస్ c1 స్టార్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది ఈ సమ్మేషన్ ai స్టార్ అండ్ ఇంటూ ai ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్ మనకు ఈ విధంగా వస్తుంది. సో దట్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్. So here ai are simply numbers. The formation which treats the coefficients ai's as operators is called second quantization. సో ai's ఒక సింప్లీ నంబర్స్ అంటున్నారు. ఒకవేళ మనం ద ఫార్మేషన్ విచ్ ట్రీట్స్ ఈ కోఎఫిషియన్స్ ని కూడా మనము ఆపరేటర్స్ అనుకుంటే, ఓన్లీ నంబర్స్ అనుకుంటే నో ప్రాబ్లం. కానీ వాటిని కూడా ఆపరేటర్స్ ఫామ్లో కనుక మనం చేసేస్తే ఈస్ కాల్డ్ ది సెకండ్ క్వాంటైజేషన్. సో రెండోసారి క్వాంటైజేషన్ చేయడం. సో ఆల్రెడీ స్టేట్ వెక్టర్ క్వాంటైజ్ అయ్యి ఉంటుంది, ఈ ఫామ్లో ఉంటుంది వేవ్ ఫంక్షన్ అని. మళ్ళీ తన కోఎఫిషియంట్ యాంప్లిట్యూడ్స్ కానీ మళ్ళీ అవి కానీ ఆపరేటర్ ఫామ్లో రాసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ క్వాంటైజేషన్. The name second quantization is justified since the assumption of ai's as operators implies quantization of probability amplitudes along with the observables of the system. So మనం సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఎనర్జీస్ క్వాంటమ్ మెకానిక్స్లో మనకు క్వాంటైజేషన్ వస్తుంది అని చెప్తున్నాను ఆల్రెడీ. సో క్వాంటైజేషన్ వల్ల మనకు ఎనర్జీస్ కంటిన్యూస్గా రావు, కొన్ని పర్టికులర్ వాల్యూస్ అని వస్తాయి, క్వాంటైజ్డ్ వాల్యూస్ ఎనర్జీస్కి. సో అదే అలా వస్తాయి అని చెప్పా. సో ai's operators implies quantization of probability amplitude along with the observables of the system. సో ఆల్రెడీ అబ్జర్వబుల్స్ మనకు క్వాంటైజ్ అయ్యి ఉంటాయి, లైక్ ఎనర్జీ. సో ఎనర్జీ కంటిన్యూస్గా ఉండదు, క్వాంటైజ్ వాల్యూస్ వస్తాయి. ఈ 5 electron volts 10 electron volts అలా వస్తాయి. దాని మధ్యలో ఉండే వాల్యూస్ రావు ఎనర్జీస్కి. సో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అవే కాకుండా మనకు ఈ ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ కానీ క్వాంటైజ్ అయితే సో దట్ ఈజ్ నథింగ్ బట్ సెకండరీ క్వాంటైజేషన్. అంటే ఆ యాంప్లిట్యూడ్ మనకి ఏం చెప్తుంది, ఆ పర్టికులర్ ఈవెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంది అని. సో మీకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి 50-50% ఛాన్సెస్ అని. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు క్వాంటమ్ మెకానిక్స్లో స్క్రాడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. సో క్యాట్, సో ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమంటే మనకు క్యాట్ ఉంటుంది, పిల్లి ఉంటుంది. సో ఇది పిల్లి అనుకోండి. సో క్యాట్ ఉంటుంది ఒక బాక్స్లో. సో అక్కడ పాయిజన్ ఉంటుంది ఒక బాటిల్లో, పక్కన హ్యామర్ ఏమైనా ఉంటుంది అనుకోండి. సో ఇది క్యాట్ ఎక్స్పెరిమెంట్ థాట్ ఎక్స్పెరిమెంట్ ఇది. సో హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్ వచ్చి ఒకదానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది వచ్చి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అటువంటివి. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇది ఒక ఈవెంట్, క్వాంటమ్ మెకానిక్స్లో ఇది ఒక ఈవెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ హ్యామర్ ఉంది, ఇక్కడ మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రేడియో యాక్టివిటీ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ పాయిజన్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ రేడియో యాక్టివిటీ జరుగుతుందో అంటే బీటా డికేనో ఆల్ఫా డికేనో ఏదో ఒకటి అయితే నంబర్ అనేది చేంజ్ అయితే దానివల్ల ఈ హ్యామర్ అనేది బెండ్ అవుతుంది, కదులుతుంది. సో ఈ హ్యామర్ ఈ పాయిజన్కి వెళ్ళి హిట్ అవుతుంది, హిట్ అయ్యి ఆ పాయిజన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, ఆ బాక్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి
స్ప్రెడ్ అయిపోతే ఆ క్యాట్ దానివల్ల చనిపోతుంది ఆ పిల్లి. సో అది. అదే ఒకవేళ అక్కడ రేడియో యాక్టివిటీ జరగకపోతే ఆహ్, అప్పుడు ఈ హ్యామర్ అలాగే ఉంటుంది. ఈ పాయిజన్ అలాగే ఉంటుంది. స్ప్రెడ్ అవ్వకుండా క్యాట్ బతికే ఉంటుంది. సో, ఇది ఒక ఈవెంట్. సో, ఈ ఈవెంట్‌లో మనకు 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పిల్లి బ్రతకడానికి. 50% ఛాన్సెస్ ఆ పిల్లి చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది ఒక ఈవెంట్. సో, మనకు క్వాంటమ్ మెకానిక్స్‌లో ప్రతిదానికి ప్రాబబిలిటీస్ వచ్చేస్తాయి. అంటే ఛాన్సెస్. సో, 50% ఛాన్సెస్ ఈ ఈవెంట్‌కైతే. సో, ఈ ఛాన్సెస్‌నే మనము యాంప్లిట్యూడ్స్ అంటాం. ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్. ఆ ఈవెంట్‌కి రిలేటెడ్ యాంప్లిట్యూడ్స్. సో, మనకు వేవ్ ఫంక్షన్ కూడా ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వస్తుంది మీకు. A252 ప్లస్ A353. సో, A1 51 అవ్వడానికి ఛాన్సెస్. 51 అనేది ఒక కేస్. 52 అనేది ఇంకో కేస్. 53 ఇక్కడ మనకు 2 కేసెస్ ఉన్నాయి. సో, ఈ ఈవెంట్‌కి మనకు ఎలా వస్తుందంటే హాఫ్ 51 ప్లస్ 52 ఆ ఫార్మ్‌లో వస్తుంది. క్యాట్ చనిపోకుండా ఉండడం, క్యాట్ చనిపోవచ్చు. ఛాన్సెస్ ఈ విధంగా వస్తుంది మనకు. సో, అంటే 50% ఛాన్సెస్ 1/√2 వస్తుంది. ఎందుకంటే జై స్టార్ చేస్తాం. సో, అది. సో, ఇక్కడ 50% ఛాన్సెస్‌గా డివైడ్ అయ్యింది ఆ ఈవెంట్‌కి. సో, అదే విధంగా ఏదైనా స్టేట్ ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటే అక్కడ కూడా మనకు ఈ విధంగా వస్తాయి ఛాన్సెస్ వస్తాయి. సో, 51 అవ్వడానికి ఛాన్సెస్ A1 అంటే ఛాన్సెస్ కాదు యాంప్లిట్యూడ్. ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ అంటాం. సో, వాటిని కరస్పాండింగ్ జై స్టార్‌తో మల్టిప్లై చేస్తే మీకు వస్తుంది. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యాంప్లిట్యూడ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనకు ఛాన్సెస్ గురించి చెప్తాయి. ఈ యాంప్లిట్యూడ్స్ ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ అంటాం. సో, ఈ ఛాన్సెస్ కనుక అవి గాని క్వాంటైజ్ అయిపోతే ఆపరేటర్స్ ఫామ్‌లో రాసేస్తే సో, దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ క్వాంటైజేషన్. ఛాన్సెస్ కూడా మనము ఇంతే ఉండాలి. కంటిన్యూయస్‌గా ఉండకూడదు. ఛాన్సెస్ కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తే 20% ఉండాలి. 40% ఉండాలి. మిగతా ఏమీ ఉండదు. సో, A1 40%, A2 20% అండ్ A3 అది కూడా 40%. ఓవరాల్ 100% వచ్చేస్తుంది. సో, ఛాన్సెస్ కూడా డిసైడ్ అయితే ఏది పడితే అది కాకుండా ఛాన్సెస్ ఇవే కొన్ని వాల్యూస్ వస్తే ఇప్పుడు ఎనర్జీకి ఎలాగైతే వాల్యూస్ వస్తున్నాయో ఇవే ఉండాలి ఎనర్జీకి వాల్యూస్ అని. సో, అదే విధంగా ఛాన్సెస్‌కి కనుక ఇదే విధంగా మనకు వాల్యూస్ వస్తాయి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ క్వాంటైజేషన్. సో, దాన్నే మనము సెకండరీ క్వాంటైజేషన్ అంటాం. సో, ఇక్కడ ఇచ్చారు అదే. So the name secondary quantization justified since the assumption of AIs as operators implies quantization of probability amplitudes. So secondary quantization అంటే ఇదే మా మెయిన్. ఇక్కడ మెయిన్ థీమ్ ఏమంటే quantization of probability amplitudes along with the observables of the system. సో ఆ సిస్టమ్ యొక్క అబ్జర్వబుల్స్తో పాటు ప్రాబబిలిటీ కూడా మనము క్వాంటైజ్ చేసేస్తే సో దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ క్వాంటైజేషన్. The basic vectors may be discrete or continuous to describe the quantized or continuous states respectively. So the basic vectors ఏదైతే యూస్ చేస్తామో రిప్రజెంటేషన్కి డిస్క్రీట్ అయి ఉండొచ్చు, కంటిన్యూస్ అయి ఉండొచ్చు. డిస్క్రీట్ అంటే కంటిన్యూస్గా లేకపోవడం. సో టు డిస్క్రైబ్ ద క్వాంటైజ్డ్. డిస్క్రీట్ అయితే క్వాంటైజ్డ్, కంటిన్యూస్ అయితే కంటిన్యూమ్ స్టేట్స్ రెస్పెక్టివ్లీ. సో ఇఫ్ ఏ సిస్టమ్ ఈస్ described by generalized coordinates qk and generalized momenta pk and time t, that is 2n plus 1 independent variables in phase space, then the Hamilton's equations are. సో ఇది ఆల్రెడీ వచ్చుంటుంది మీకు క్లాసికల్ మెకానిక్స్లో. సో ఇఫ్ ఏ సిస్టమ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ క్యూకే, జనరలైజ్డ్ మొమెంటా పీకే అండ్ టైమ్ అవన్నీ, దెన్ ద హ్యామిల్టన్స్ ఈక్వేషన్స్ ఆర్. సో లెగ్రాంజియన్ ఈక్వేషన్స్, హ్యామిల్టన్స్ ఈక్వేషన్స్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది మీకు క్లాసికల్ మెకానిక్స్లో. సో క్యూకే డాట్ ఈజ్ ఈక్వల్స్ టు డో హెచ్ బై డో పీకే అండ్ పీకే డాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో హెచ్ బై డో క్యూకే. అండ్ క్లాసికల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఇన్
Poisson bracket notation is. So classical equation of motion of a function in Poisson bracket notation అంటున్నారు. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఒక ఫంక్షన్కి ఎలా వస్తుందంటే df బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్హెచ్ పాయిజన్ బ్రాకెట్ చేసేయాలి క్యూపీ అండ్ డో ఎఫ్ బై డో టీ. సో ఎఫ్ అనే ఫంక్షన్ టీతో ఎలా మారుతుంది. సో ఇది కానీ మీకు వచ్చి ఉంటుంది మా లెగ్రాంజియన్ మెకానిక్స్లో హామిల్టోనియన్ మెకానిక్స్లో డిరైవ్ చేసి ఉంటారు. సో ఈ పాయిజన్ బ్రాకెట్ నిన్ననే డిస్కస్ చేసాం విత్ రెస్పెక్ట్ టు క్యూపీ. సో మనకి ఏమొస్తుంది డో ఎఫ్ బై డో క్యూ డో హెచ్ బై డో పి మైనస్ డో ఎఫ్ బై డో పి డో హెచ్ బై డో క్యూ. సో నిన్ననే డిస్కస్ చేసాం ఈ పాయిజన్ బ్రాకెట్ గురించి. సో ఈక్వేషన్ 4 immediately gives Hamilton's equation 3 if f is replaced by qk and pk respectively. సో ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్లో మనం ఏం చేయాలంటే ఎఫ్ ఈజ్ రీప్లేస్డ్ బై క్యూకే. ఎఫ్ ప్లేస్లో మనము క్యూకే పెట్టేస్తే సో ఇక్కడ ఉండే ఈ ఎఫ్ ప్లేసెస్లో క్యూకే పెట్టేయాలి. సో dqk బై dt క్యూకే డాట్ వస్తుంది. ఇక్కడ క్యూకే కనుక పెట్టేస్తే సో ఫార్ములా రాసుకుంటా. సో ఇప్పుడు ఎఫ్హెచ్ ఇచ్చారు వీళ్ళు, పాయిజన్ బ్రాకెట్ ఆఫ్ ఎఫ్హెచ్ క్యూపీ. సో డో ఎఫ్ బై డో క్యూ డో హెచ్ బై డో పి మైనస్ డో ఎఫ్ బై డో పి డో హెచ్ బై డో క్యూ. సో ఇది మీకు పాయిజన్ బ్రాకెట్ ఫార్ములా. సో ఇప్పుడు ఎఫ్ ప్లస్లో క్యూ పెట్టుకుంటారు మీరు. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది చూడండి, ఎఫ్ ప్లస్లో క్యూ పెడితే డో క్యూ బై డో క్యూ వస్తుంది 1, డో హెచ్ బై డో పి. అండ్ ఇక్కడ డో క్యూ బై డో పి మనకు 0 అయిపోతుంది, ఎందుకంటే క్యూ టర్మ్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. అండ్ డో క్యూ బై డో టీ అది కానీ 0 అయిపోతుంది. సో ఓన్లీ మనకు ఏం మిగులుతుంది, డో క్యూ బై డో క్యూ ఈ టర్మ్ మిగులుతుంది 1 ఇంటూ డో హెచ్ బై డో పి. సో క్యూకే డాట్ ఈజ్ నథింగ్ బట్ డో హెచ్ బై డో పీకే. సో ఇక్కడ కూడా మనకు డో హెచ్ బై డో పీకే వస్తుంది అండ్ క్యూకే డాట్. సో ఈ ఈక్వేషన్లో ఎఫ్ ప్లేస్లో మనం క్యూకే పెట్టేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పీకే. సో పీకే పెడితే డో డిపీకే బై డిటి పీకే డాట్ అండ్ ఈ ఫామ్ అప్లై చేస్తే సో ఇక్కడ డో పీ బై డో క్యూ 0 వచ్చేస్తుంది మనకు. సో ఈ టర్మ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ డో పీ బై డో పీ ఈ టర్మ్ 1, ఇక్కడ డో హెచ్ బై డో క్యూ. సో మైనస్ డో హెచ్ బై డో క్యూ పీకే డాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో హెచ్ బై డో క్యూ. సో ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. సో మనకు పీకే డాట్ ఈ ఈక్వేషన్ నుంచి వచ్చేస్తుంది. ఎలా ఎఫ్ ప్లేస్లో పీకే సబ్స్టిట్యూట్ చేసేస్తే. అండ్ పాయిజన్ బ్రాకెట్కి ఫార్ములా మీకు వచ్చి ఉండాలి. సో ఇది ఆల్రెడీ మీకు క్లాసికల్ మెకానిక్స్లో వచ్చి ఉంటుంది ఈ ఫార్ములాస్ అన్నీ. సో ద క్వాంటమ్ మెకానికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ దెన్ అబ్టైన్డ్ బై రీప్లేసింగ్ వేరియబుల్స్ క్యూకే అండ్ పీకే బై ఆపరేటర్స్. The quantum mechanical description of the system is then obtained by replacing variables qk and pk by operators. Then the Poisson brackets are replaced by commutators instead. So next ఏం చెప్తున్నారంటే వీళ్ళు, the quantum mechanical description of the system is obtained by replacing. సో క్యూకే అండ్ పీకే అనే వేరియబుల్స్ని ఇక్కడ క్యూకే పీకే ఏదైతే ఉందో సో అవి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్, జనరలైజ్డ్ మొమెంటా అంతే. సో వాటిని మనము ఆపరేటర్స్ ఫామ్లో కన్వర్ట్ చేసేస్తే అది చెప్తున్నాను. సో నార్మల్గా జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ మొమెంటమ్ ఆ ఫామ్లో ఉన్న వాటిని ఆపరేటర్స్గా రీప్లేస్ చేసేస్తే దెన్ ద పాయిజన్ బ్రాకెట్స్ ఆర్ రీప్లేస్ బై కామ్యుటేటర్స్. సో ఇక్కడ ఉండే ఈ పాయిజన్ బ్రాకెట్ మనము కామ్యుటేటర్తో రీప్లేస్ చేసేయాలి. సో ఈ బ్రాకెట్స్కి కాస్త కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదేమో పాయిజన్ బ్రాకెట్, ఇదేమో కామ్యుటేటర్ బ్రాకెట్. సో పాయిజన్ బ్రాకెట్కి ఈ విధంగా వస్తుంది మనకు ఫార్ములా.
క్యూపీని కన్సిడర్ చేసుకొని చేస్తాం. అండ్ ఇంకా లెగ్రాంజియన్ బ్రాకెట్ కానీ ఉంది, అది కానీ వచ్చింది మీకు. సో ఇది వచ్చి కామిటేటర్ బ్రాకెట్. సో కామిటేటర్ ఆల్రెడీ స్టడీ చేసాం సెకండ్ యూనిట్లో. సో ఎఫ్హెచ్ మైనస్ హెచ్ఎఫ్. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్కి ఇలా వస్తుంది మీనింగ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ పాయిజన్స్ బ్రాకెట్. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్కి కామిటేటర్ రిలేషన్ వస్తుంది. సో కామిటేషన్ బ్రాకెట్. సో పాయిజన్ బ్రాకెట్ని మనము ఈ విధంగా కామిటేటర్ బ్రాకెట్గా మార్చాలంటే ఈ 1/IH కట్ ఇంక్లూడ్ మల్టిప్లై చేసేయాలి. సో ఎప్పుడైతే కామిటేటర్ బ్రాకెట్ని 1/IH కట్తో మల్టిప్లై చేస్తామో మనకు పాయిజన్ బ్రాకెట్ వచ్చేస్తుంది. సో ఫర్దర్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ డిస్క్రైబ్డ్ బై ద స్టేట్ వెక్టార్స్ ఆఫ్ ది Hilbert space, and the time dependent state vector can be expressed as the time dependent coefficients. So are described by state vectors of the Hilbert space. సో ఈ స్టేట్ వెక్టార్స్ అంటున్నాం కదా, అంటే పార్టికల్ యొక్క ఆ స్టేట్ వెక్టార్ మనకి ఏం చెప్తుంది, పార్టికల్ ఏ స్టేట్లో ఉంది, మనం తీసుకునింది ఒకే ఒక పార్టికల్. సో ఆ పార్టికల్ ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంది, అసలు దాని గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చి వేవ్ ఫంక్షన్, దాన్ని స్టేట్ వెక్టార్స్ అంటాం. సో ఇదే వేవ్ ఫంక్షన్, ఇదే స్టేట్ వెక్టార్ అంటాం దీన్ని. ఆర్ ఐగన్ ఫంక్షన్, ఐగన్ స్టేట్, ఐగన్ వెక్టార్. సో జైనే అంటాం మనం. సో ఐగన్ ఫంక్షన్, ఐగన్ స్టేట్ ఆర్ ఐగన్ వెక్టార్. సో చాలా పేర్లు ఉంటాయి. సో స్టేట్ వెక్టార్ కానీ. సో ద స్టేట్ వెక్టార్స్ ఆఫ్ ది హిల్బర్ట్ స్పేస్. సో ఈ వేవ్ ఫంక్షన్స్ అంటున్నాం కదా, ఈ వేవ్ ఫంక్షన్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే హిల్బర్ట్ స్పేస్లో. సో ఇప్పుడు కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఎలా అయితే ఉంటాయో పొజిషన్స్ని చెప్పేందుకు కార్టీషియన్ కోఆర్డినేట్, సో అదేవిధంగా లేకపోతే వెక్టార్ స్పేసెస్ ఎలాగైతే ఉంటాయో వెక్టార్స్ గురించి డిస్క్రైబ్ చేసేందుకు, లేకపోతే ఫీల్డ్స్ అవి వచ్చి ఉంటాయి మీకు మ్యాథ్స్లో. సో అవి స్టడీ చేసేందుకు ఎలాగైతే యూస్ చేస్తామో అదేవిధంగా ఈ ఐగన్ స్టేట్స్, ఈ ఐగన్ వెక్టార్స్ ఉండే స్పేస్ని మనము హిల్బర్ట్స్ స్పేస్ అంటాం. The time dependent state vector can be expressed as time dependent coefficients, that is. So time dependent state vector అంటున్నారు అంటే మీనింగ్ ఏమంటే టైంతో పాటు టైం మీద డిపెండ్ అవుతుంది ఆ స్టేట్ వెక్టార్ అనేది. అంటే పార్టికల్ ఏ స్టేట్లో ఉండేది అనేది టైం డిసైడ్ చేస్తుంది. టైంతో పాటు ఆ పార్టికల్ స్టేట్ మారడమో ఏదో. సో ఈ టైంలో ఈ విధంగా ఉంటుంది పార్టికల్, ఈ నెక్స్ట్ టైంలో తన స్టేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ స్టేట్ ఆఫ్ ద పార్టికల్ వచ్చి టైం మీద డిపెండ్ అయితే సో ఈ విధంగా రాస్తాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ xi ఆఫ్ r, t. అంటే ఆ స్టేట్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది, ఆ ఏ టైంలో చూస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది పార్టికల్ యొక్క పొజిషన్, టైం. సో దట్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్ i ఈజ్ ai ఆఫ్ t phi i ఆఫ్ r. సో ముందు మనం ai phi i అని రాసుకున్నాం. సో ai వచ్చి మనకు ఫంక్షన్ ఆఫ్ t, phi i వచ్చి ఫంక్షన్ ఆఫ్ r. సో ai వచ్చి మనకు టైం మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ when the basis vectors are phi i of r time independent, where the basis vectors are time independent. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఈక్వేషన్లో ఫంక్షన్ అనేది పొజిషన్ మీద టైం మీద డిపెండ్ అవుతుంది, అండ్ బేసిస్ వెక్టార్స్ ఓన్లీ మనకు పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. phi i ఆఫ్ r బ్రాకెట్స్లో వచ్చారు. సో f ఆఫ్ x. సో అప్పుడు మీనింగ్ ఏమి, f ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ x. f ఆఫ్ x, y అంటే ఏమి, f ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ బోత్. సో f ఆఫ్ x అంటే x² + 2x + 1, అండ్ 1 ఉంటే ఇక్కడ నథింగ్ బట్ x⁴. అండ్ f ఆఫ్ x, y x² y + y² x xy. సో ఈ ఫామ్లో వస్తే సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఓన్లీ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది, x² x⁴. ఇక్కడ xy రెండిటి మీద డిపెండ్ అవుతుంది ఫంక్షన్, లేకపోతే x + y ఇలాగానే వస్తుంది. సో ఈ వేవ్ ఫంక్షన్ అనేది ఏమో పొజిషన్, టైం రెండింటి మీద డిపెండ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈ వెక్టార్స్, బేసిస్ వెక్టార్స్ వచ్చి ఓన్లీ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఈ యాంప్లిట్యూడ్స్ అనేది టైం మీద డిపెండ్ అవుతుంది. సో
దెన్ ద స్క్రాండింగర్ ఈక్వేషన్. సో స్క్రాండింగర్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటున్నారంటే హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐహెచ్ కట్ డోస్ ఐ బై డో టీ. సో ఇక్కడ టైం టర్మ్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇది టైం డిపెండెంట్ ఈక్వేషన్. సో హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐహెచ్ కట్ డోస్ ఐ బై డో టీ బికమ్స్ అన్ ఈక్వేషన్ డిస్క్రైబింగ్ ద టైం డిరైవేటివ్స్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, పార్షియల్ డిఫరెన్షియేషన్. సో మనకు ఓన్లీ ఏఐస్ టైం మీద డిపెండ్ అవుతుంది, 5 ఐస్ టైం మీద డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి మనకు 5 ఐస్ వచ్చి కాన్స్టెంట్, ఎందుకంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో 5 ఐస్ పక్కన పెట్టేస్తే మనకి ఈ విధంగా వస్తుంది జై ఫంక్షన్లో. సో ఐహెచ్ కట్ డో జై బై డో టీ ఉంది ఇక్కడ. సో డో ఏఐ బై డో టీ అండ్ హెచ్ఐ ఇస్ గోస్ టు సమ్మేషన్ ఐ హెచ్ఐజే ఏజే. సో ఈ విధంగా వస్తాయమ్మా మీకు జై ప్లేస్లో ఏఐస్ వస్తాయి హెచ్ఐజే. సో హెచ్ఐజే బీయింగ్ ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ హెచ్ ఇన్ ద బేసిస్ 5 ఐస్. సో అది ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో వస్తుంది, బేసిస్ వెక్టార్స్ వచ్చి బేసిస్ వెక్టార్స్ ఫామ్లో. సో ఈ విధంగా వస్తుంది మీకు ఈక్వేషన్, స్క్రాండింగర్ ఈక్వేషన్ అనేది. నౌ ఇన్ ఆర్డర్ టు క్వాంటైజ్ ద కోఎఫిషియెంట్స్ ఏఐస్, ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మస్ట్ బి క్వాంటైజ్డ్ ఫర్ దెమ్. సో కోఎఫిషియంట్ ఏఐస్ ని క్వాంటైజ్ చేయాలంటే నౌ ఇన్ ఆర్డర్ టు క్వాంటైజ్ కోఎఫిషియంట్స్ ఏఐస్, ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 6 మస్ట్ బి క్వాంటైజ్డ్ ఫర్ దెమ్. సో ఈ కోఎఫిషియన్స్ ని క్వాంటైజ్ చేస్తాము అంటున్నారు కదా సెకండరీ క్వాంటైజేషన్ లో. సో అదే కాన్సెప్ట్, ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 6 మస్ట్ బి క్వాంటైజ్డ్. సో అప్పుడు ఈ ఈక్వేషన్ కూడా క్వాంటైజ్ అవ్వాలి అంటున్నారు. సో ఇఫ్ వి కంపేర్ దిస్ క్వాంటైజేషన్ విత్ హామిల్టన్స్ ఈక్వేషన్ 3, we must treat equation 6 as the equation of motion of the system with coefficients ai as the generalized coordinates qi. సో మీ ఇక్కడ ఇవి వచ్చాయి హామిల్టన్స్ ఈక్వేషన్స్ లో, డో హెచ్ బై డో పీకే క్యూకే డాట్ పీకే డాట్ ఈజ్ ఆల్సో మైనస్ డో హెచ్ బై డో క్యూకే. సో ఇక్కడ కూడా సేమ్ ఆ ఫామ్ లో ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. సో ఇక్కడ ఈ ఫంక్షన్స్ ఉన్నాయి, క్యూకే డాట్ ఫామ్ ఆ ఫామ్స్ లో ఉన్నాయి ఇక్కడ ఫంక్షన్. సో అది చెప్తున్నారు, ఇది అవి సేమ్ ఫామ్స్ లో ఉన్నాయి. as the equation of motion with coefficient ai as the generalized coordinates. సో ఇప్పుడు మనకు ఏఐస్ అనేవి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అయిపోతాయి ఈక్వేషన్స్ బేసిస్ మీద అంటున్నారు. సో as the equation of motion the coefficients ai's as the generalized coordinates qi. సో qi dot 1 by dou h by dou qi. సో ఇక్కడ ఏఐస్ ప్లేస్ లో మనము క్యూఐస్ ని ఊహించుకోవాలి అంటున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ దీస్ ఈక్వేషన్స్ బేసిస్ మీద సో అది చెప్తున్నారు. దెన్ యూజింగ్ ద టెక్నిక్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ ద న్యూ లాగ్రాంజియన్ జనరలైజ్డ్ మొమెంటా ఆన్ ద హామిల్టోనియన్ మే బి కన్స్ట్రక్టెడ్. సో మనకు క్యూఐ తెలిస్తే క్యూఐ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ using techniques of classical mechanics new Lagrangian generalized momenta. సో ఈ కోఆర్డినేట్స్ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ నుంచి మనకు జనరలైజ్డ్ మొమెంటా, కొత్త లెగ్రాంజియన్, హామిల్టోనియన్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేసేయచ్చు అంటున్నారు. సో కోఆర్డినేట్స్ మారిపోతాయి మీకు, ఇది వచ్చి ఉంటుంది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని. సో క్యాపిటల్ క్యూ క్యాపిటల్ పి నుంచి సో క్యూ స్మాల్ పి ఫామ్లో ఉండేదాన్ని క్యాపిటల్ పిగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తే కోఆర్డినేట్స్ని. సో అదేవిధంగా దానికి రిలేటెడ్ ఫార్ములాస్ వస్తాయి మీకు, ఫంక్షన్స్ వస్తాయి, 4 ఫంక్షన్స్ వస్తాయి. సో అవి యూస్ చేసేసి మెథడ్స్ని యూస్ చేసి మనము లెగ్రాంజియన్ హామిల్టోనియన్ని కన్స్ట్రక్ట్ చేసేయచ్చు అంటున్నారు. సో కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయిన దాని నుంచి. సో అది మా సెకండరీ క్వాంటైజేషన్. సో సెకండరీ క్వాంటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్స్, ప్రాబబిలిటీని డిసైడ్ చేసే యాంప్లిట్యూడ్స్ అవి కూడా మనకు క్వాంటైజ్ అయితే, ఎనర్జీసే కాకుండా అబ్జర్వబుల్స్ లైక్ ఎనర్జీ కూడా ఒక అబ్జర్వబులే మనకి.
సో లైక్ ఏదైతే మెజర్ చేస్తామో, సో క్వాంటమ్ మెకానిక్స్లో ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తామో, ఏదైతే మెజర్ చేయాలనుకుంటామో క్వాంటమ్ మెకానిక్స్ ఎక్స్పెరిమెంట్స్లో, సో దట్ ఈస్ నథింగ్ బట్ అబ్జర్వబుల్స్. సో ఆ అబ్జర్వబుల్సే కాకుండా వాటికి ఉన్న యాంప్లిట్యూడ్స్, సో ఈ 5 eV ఎనర్జీ ఉండడానికి ఛాన్సెస్ ఎంత ఉంది అది చెప్పేది వచ్చి యాంప్లిట్యూడ్సే. సో 5 eV, 10 eV, 15 eV అవన్నీ అబ్జర్వబుల్స్ కిందకు వస్తాయి. సో ఇప్పుడు నువ్వు ఏదైనా పార్టికల్ ఎనర్జీ మెజర్ చేస్తే అది 5 eV రావచ్చు, 10 eV రావచ్చు, 15 eV రావచ్చు. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. జౌల్సే కాకుండా ఎలక్ట్రాన్ వోల్ట్స్ని కూడా యూస్ చేస్తాం. సో 1 eV ఈజ్ ఈక్వల్స్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. సో అక్కడ వస్తుంది నీకు. సో ఆ అబ్జర్వబుల్, సో 5 eV వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది, 10 eV వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది. సో అవన్నీ ఆ ఛాన్సెస్ కనుక, ఆ ఛాన్సెస్ కూడా మనకు క్వాంటైజ్ అయితే, సో ఇంతనే ఉండాలి అవి కూడా డిసైడ్ చేస్తే, సో ఏది పడితే అది కాకుండా, ఎలా పడితే అలా కాకుండా ఛాన్సెస్, ఆ ఛాన్సెస్ కూడా మనము క్వాంటైజ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ క్వాంటైజేషన్. సో రెండోసార్లు క్వాంటైజ్ చేయడం అంటే అదే. సో అది మన నెక్స్ట్ వచ్చి ఫీల్డ్ ఈక్వేషన్ ఉంది. ఓకే, ఫీల్డ్ ఈక్వేషన్, క్వాంటమ్ ఈక్వేషన్ ఫర్ ద ఫీల్డ్. సో ఫీల్డ్ అన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం, లైక్ టొమాటో ఫీల్డ్. సో ఆ టొమాటో ఫీల్డ్లో ఏమవుతుంది, టొమాటోస్ స్టార్టింగ్లో ఉండకపోవచ్చు. క్రాప్స్ ఎప్పుడైతే హార్వెస్టింగ్ ప్లాంటింగ్ చేస్తాము, నెక్స్ట్ డే బై డే కొద్ది రోజుల తర్వాత వస్తాయి టొమాటోస్ అనేవి. నంబర్ అనేది చేంజ్ అవుతుంది, క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ కానీ అవుతూ ఉంటాయి. మనం తీసుకుంటే నంబర్ కానీ తగ్గిపోతుంది ఆ ఫీల్డ్లో, ఆ పర్టికులర్ టొమాటో ఫీల్డ్లో. సో అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫీల్డ్, ప్రోటాన్ ఫీల్డ్, పాజిట్రాన్ ఫీల్డ్ అలా ఉంటాయి. ఆ ఫీల్డ్కి ఒక ఈక్వేషన్ లాగా మనం ఇస్తే, సో క్వాంటమ్ మెకానిక్స్లో, సో ఆ ఎలక్ట్రాన్ ఫీల్డ్స్లో ఏమవుతుంది, ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్స్ అనేది క్రియేట్ అవ్వడము, డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ నంబర్ని కంట్రోల్ చేసేది ఆ ఫీల్డే. సో ఇప్పుడు ఎలాగైతే టొమాటోస్ క్రాప్స్ ఉండే ఫీల్డ్ ఆ నంబర్స్ని కంట్రోల్ చేస్తుంది, ఎన్ని టొమాటోస్ ఉండాలి అని. సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండే న్యూట్రియన్స్ అవి ఇవి డిసైడ్ చేస్తాయి, అవి ఆ ఫ్యాక్టర్స్ అనేది అఫెక్ట్ చేస్తాయి ఇక్కడ, టొమాటోస్ ఎన్ని పెరగాలి, ఎన్ని తగ్గాలి అవి అని. సో అదేవిధంగా ఇక్కడ ఏమది ఈ ఫీల్డ్, సో ఎలక్ట్రానిక్ ఫీల్డ్, న్యూట్రాన్స్ ఫీల్డ్, ప్రోటాన్ ఫీల్డ్ అలా ఉంటాయి. సో ఆ ఫీల్డ్కి మనం ఈక్వేషన్ ఫామ్లో ఎలా ఇస్తాం క్వాంటమ్ మెకానిక్స్లో, ఆ ఫీల్డ్కి ఒక ఈక్వేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్డ్ ఈక్వేషన్. సో ద క్లాసికల్ Hamiltonian field theory of previous section can be at once quantized by interpreting the conjugate coordinates as operators satisfying the usual commutative relations of quantum mechanics. So classical Hamiltonian field theory, సో Hamiltonian formulation of field అది స్టడీ చేసాం కదా. సో అక్కడ can be at once quantized by interpreting the conjugate coordinates as operators. సో దాన్ని మనం క్వాంటైజ్ చేయొచ్చు అంటున్నారు. ఎలా అంటే by interpreting the conjugate coordinates. సో QI and PI, సో వీటినే కాంజుగేట్ కోఆర్డినేట్స్ అంటాం. QI అంటే జనరలైజ్డ్ కోఆర్డినేట్, ఇది దానికి PI వచ్చి జనరలైజ్డ్ కోఆర్డినేట్ యొక్క మొమెంటం. అంటే 8th పార్టికల్, క్లాసికల్ మెకానిక్స్లో జనరల్గా మీరు థింక్ చేస్తే 8th పార్టికల్ యొక్క పొజిషన్ చెప్తుంది QI, 8th పార్టికల్ యొక్క మొమెంటం. సో అలా వాటినే మనము కాంజుగేట్ కోఆర్డినేట్స్ అంటాం. సో వాటిని మనం ఆపరేటర్స్ ఫామ్లో కనుక తీసుకుంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏమది ఆపరేటర్స్ ఫామ్లో తీసుకుంటే ఇంకోసారి క్వాంటైజ్ చేసినట్టు ఉంటుంది, అట్ వన్స్ క్వాంటైజ్.
సాటిస్ఫైయింగ్ యూజువల్ కాంపిటీషన్ రిలేషన్స్. సో ఈ కాంపిటీషన్ రిలేషన్స్ మా, సో ఇది ఆల్రెడీ మీకు వచ్చి ఉన్నాయి. సో క్యూఐ క్యూజే ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది. అండ్ పిఐ పీజే అది కానీ 0. క్యూఐ పీజే ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఐజే ఐహెచ్ కట్. సో క్యూఐ ప్లస్లో ఎక్స్ పెట్టుకుంటే అండ్ పీజే ప్లస్లో పివై ఐ డెల్టా ఐజే అన్నారు. సో ఈ డెల్టా సింబల్ మీకు బాగా ఐడియా ఉండాలి. సో ఎక్స్ పిఎక్స్ వస్తే అప్పుడు ఐజే మనకి ఏమైపోతాయి, ఎక్స్ పిఎక్స్ కాదు, ఓకే సరేమా. సో ఎక్స్ పిఎక్సే అదే తీసుకోండి ఆ ఫామ్లోనే. సో ఎక్స్ పిఎక్స్ రెండు ఎక్స్కి రిలేటెడ్. సో అప్పుడు మీకు ఐజే లేకపోతే x1 p1 అలా అనుకోండి. సో x1 p1 ఐహెచ్ కట్ వస్తుంది మనకు. x1 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, p1 ఈజ్ నథింగ్ బట్ పిఎక్స్. సో xpx అంటే మనకు ఐహెచ్ కట్ వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ x ఉండి ఇక్కడ py ఉంటే xpy 0 అయిపోతుంది మనకు. లైక్ xp2 x1 p2 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. సో 0 అయిపోతుంది. సో వాటినే ఈ ఫామ్లో రాశారు వాళ్ళు. సో xpx ypy zpz అవన్నీ మనకు ఐహెచ్ కట్ వస్తాయి. ఒకవేళ xpy xpz అండ్ ypx ypz zpx zpy అలా తీసుకుంటే మనకు 0 వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రానికల్ డెల్టా ఉంది. సో దాన్నే ఈ విధంగా రాశారు వాళ్ళు క్యూఐ పీజే అని. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని వీళ్ళు ఎలా రాస్తున్నారు, క్యూఐ ప్లేస్లో జై ఐ యూస్ చేస్తున్నారు, క్యూజే ప్లేస్లో జైజే. అంటే క్యూ ప్లేస్లో జై అనే వేవ్ ఫంక్షన్ అండ్ పీ ప్లేస్లో పై అనే మొమెంటమ్ డెన్సిటీ. సో ఇది నిన్న చూసాం, ఈ జై పై అనేది హామిల్టోనియన్ ఫార్ములేషన్లో వచ్చింది. సో నెక్స్ట్ ఈ పై ఐ ఈ జై ఐ పై జే కాంపిటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఐహెచ్ గా డో ఐజే బై డో టౌ జే. సో ఈ విధంగా వస్తుంది మీకు క్రానికల్ డెల్టా ప్లేస్లో ఇది వచ్చింది మీకు ఇక్కడ. సో దిస్ మీన్స్ దట్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ద వేవ్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రియల్ న్యూమరికల్ ఫంక్షన్ టు ఏ హెర్మిషియన్ ఆపరేటర్ అండ్ హిన్సన్బర్గ్ పిక్చర్. సో కన్వర్టెడ్ వేవ్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రియల్ న్యూమరికల్ ఫంక్షన్ ఇంటూ ఏ ఆపరేటర్. సో ఇక్కడ క్యూపీ అవి ఎలా ఉన్నాయంటే న్యూమరికల్ నంబర్స్లో ఆ ఫామ్లో ఉన్నాయి, రియల్ న్యూమరికల్ ఫంక్షన్స్ ఆ ఫామ్లో ఉన్నాయి. సో వాటిని మనము హెర్మిషియన్ ఆపరేటర్స్ ఫామ్లో కన్వర్ట్ చేసేస్తున్నాం అంటున్నారు. క్యూఐ పీజేస్ని నార్మల్ నంబర్స్ లా కాకుండా వాటిని మనము ఆపరేటర్స్ లాగా తీసుకుంటే హెర్మిషియన్ ఆపరేటర్ ఇన్ హిన్సన్బర్గ్ పిక్చర్. సో హెర్మిషియన్ ఆపరేటర్స్ హిన్సన్బర్గ్ పిక్చర్ అంటున్నారు. సో ఇఫ్ వి అజ్యూమ్ దట్ ద సెల్ వాల్యూమ్స్ అప్రోచ్ 0 డెల్టా tau I tends to 0, the commutation relations for the field variables at 2 points R and R dash at the same time are obtained. For the present, we are concerned with one instant of time, so let us employ the Schrödinger picture in which operators are time independent. So మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా మా, అది హిన్సన్బర్గ్ పిక్చర్ స్క్రాండింగర్ పిక్చర్స్ రెండు వస్తాయి మనకు. సో ఆ హెచ్ఓడి అని గుర్తు పెట్టుకోమన్నాను. సో హిన్సన్బర్గ్స్ పిక్చర్ ఆపరేటర్స్ ఆర్ టైమ్ డిపెండెంట్. హెచ్ఓడి హిన్సన్బర్గ్, హెచ్ అంటే హిన్సన్బర్గ్ పిక్చర్, ఓ అంటే ఆపరేటర్స్, డి అంటే డిపెండెంట్ టైమ్ డిపెండెంట్. ఆపరేటర్స్ టైం మీద డిపెండ్ అవుతాయి. సో అలా ఇక్కడ విచ్ ఆపరేటర్స్ ఆర్ టైమ్ ఇండిపెండెంట్, ఇక్కడ వేవ్ ఫంక్షన్ అనేది టైం డిపెండెంట్ అవుతుంది స్క్రాండింగర్ పిక్చర్లో, ఆపరేటర్స్ కావు. సో లెట్ us apply Schrödinger picture which operators are time independent అంటున్నారు. సో దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xi, pi and the commutation relations for the field take the form. సో commutation relations, సో ముందు చూసాం కదా xi xj ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అదే విధంగా ఫీల్డ్కి తీసుకుంటే మీకు కాంపిటేషన్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అంటున్నారు. సో ఫీల్డ్లో మనము ఏం తీసుకుంటున్నాము, ఎస్పెషల్లీ యాంప్లిట్యూడ్స్. ఫీల్డ్కి యాంప్లిట్యూడ్స్ అని స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. సో xi ఆఫ్ r, t
అంటే ఆర్ అనే పొజిషన్లో ఒక పర్టికులర్ టైంలో యాంప్లిట్యూడ్ ఎంత ఉంది. సో అంతే కదా, ఇప్పుడు టొమాటో ఫీల్డ్లో కానీ మనము ఒక ప్లాంట్ ఏదో తీసుకుంటాం, ఒక పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ స్పాట్. సో ఆ ప్లాంట్లో ఎలా టైంతో పాటు ఎలా వస్తున్నాయి టొమాటోస్ నెంబర్ ఎలా చేంజ్ అవుతుంది, సో అది డిసైడ్ చేస్తుంది. సో జై ఆఫ్ ఆర్ కమా టీ, జై ఆఫ్ ఆర్ డాష్ కమా టీ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఆర్ కమా టీ అండ్ పై ఆఫ్ ఆర్ డాష్ కమా టీ కాంపిటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అక్కడ కాంపిటేటర్ రిలేషన్స్ నుంచి మనకి ఈ విధంగానే వచ్చింది. సో పిఐ పీజే ఈజ్ ఈక్వల్స్ టు 0, క్యూఐ క్యూజే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఐజే యూస్ చేసాము, ఇక్కడ ఐత్ పార్టికల్ అంటే ఐత్ పార్టికల్ జేత్ పార్టికల్ అని. ఇక్కడ పొజిషన్స్ యూస్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ పొజిషన్ ఆర్ అనే పొజిషన్లో ఎలా ఉంది, ఆర్ డాష్ అనే పొజిషన్లో. సో ఇది ఫీల్డ్ కాబట్టి ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంటుంది. సో అక్కడ మనం పొజిషన్స్ యూస్ చేస్తాం. అదే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయితే ఐత్ పార్టికల్ జేత్ పార్టికల్ అని నేమింగ్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఫీల్డ్ కాబట్టి మనం పొజిషన్స్తో టైంతో డీల్ చేస్తాం. సో నెక్స్ట్ జై ఆఫ్ ఆర్ కమా టీ పై ఆఫ్ ఆర్ డాష్ కమా టీ కాంపిటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఐహెచ్ కట్ డెల్టా క్యూబ్ ఆర్ మైనస్ ఆర్ డాష్. సో ఇది చూడాలి మా కాస్త. సో జై పై అంటే ఏం, మనకు మొమెంటం డెన్సిటీ. సో డెన్సిటీ అంటే ఇక్కడ మనకు 3 డైమెన్షనల్ స్పేస్ వచ్చేస్తుంది. సో కాబట్టి అందుకే డెల్టా క్యూబ్ అని ఇచ్చారు. 1 డైమెన్షనల్ అయితే మనకు డెల్టా వచ్చి ఉంటుంది, డెల్టా ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ డాష్. 2 డైమెన్షనల్ అయితే డెల్టా స్క్వేర్ ఆర్ మైనస్ ఆర్ డాష్. 3 డైమెన్షనల్ వాల్యూమ్ స్పేస్ కాబట్టి డెన్సిటీ వచ్చేస్తే మనకు వాల్యూమ్ కానీ వచ్చేస్తుంది. సో డెల్టా క్యూబ్ అని ఇచ్చారు, ఐహెచ్ కట్ డెల్టా క్యూబ్ అండ్ ఆర్ మైనస్ ఆర్ డాష్. ఎప్పుడైతే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డాష్ అవుతుందో అప్పుడే డెల్టా అనేది 1 అవుతుంది. సో మీకు ఈ ఫార్ములా గుర్తుండాలన్నమాట. డెల్టా ఫంక్షన్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మీరు డిరైవేషన్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ వస్తాయమ్మా మీకు, డెల్టా ఫంక్షన్స్కి రిలేటెడ్ ఫార్ములాస్. సో ఇవి పక్కాగా నేర్చుకుంటే మీకు బాగా ఉంటుంది. సో డెల్టా ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అలా వస్తుంది. సో దీనికి మీనింగ్ ఏమంటే ఈ వేవ్ ఫంక్షన్ 1 అయిపోతుంది ఎప్పుడైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుందో. మిగతా టైంలో 0 అదర్ దాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో క్రానకర్ ఈ డైరాక్ డెల్టా ఫంక్షన్లో మనకి ఇలా వస్తుందా. ముందు చెప్పింది క్రానకర్ డెల్టా, ఇది వచ్చి డైరాక్ డెల్టా ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఒకే పాయింట్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ దీని గురించి చెప్పున్నాను మీకు ఒక డెజర్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని. సో డెజర్ట్లో మనకు ప్రతి చోట ఉండదు నీళ్ళు, ఏదో ఒక స్పాట్లో ఉంటుంది, మిగతా ఏ స్పాట్లో నీళ్లు ఉండదు. ఆ పర్టికులర్ స్పాట్లో మనకు అక్కడే దొరుకుతుంది కాబట్టి నీళ్లు, అక్కడే వాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అక్కడే వేవ్ ఫంక్షన్ ఉంటుంది, మిగతా ఎక్కడ ఉండదు. సో ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుందో, అంటే ఎక్స్ మైనస్ ఏని మనం 0 చేసుకోవాలి, అలా చేసుకుంటే వస్తుంది. సో అప్పుడే ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, మిగతా టైంలో ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డాష్ అవుతుందో దట్ మీన్స్ ఆర్ మైనస్ ఆర్ డాష్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డాష్. అలా ఎప్పుడైతే అవుతుందో అప్పుడే నీకు ఈ కాంజుగేట్ రిలేషన్ ఐహెచ్ కట్ వస్తుంది, లేకపోతే రాదు. అండ్ డెల్టా క్యూబ్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే డెన్సిటీకి రిలేటెడ్. ఇక్కడ పై ఈజ్ నథింగ్ బట్ మొమెంటమ్ డెన్సిటీ. సో డెన్సిటీకి రిలేటెడ్ టర్మ్ వాల్యూమ్ అవన్నీ వస్తాయి కాబట్టి డెల్టా క్యూబ్. సో ఈ విధంగా వస్తుంది మీకు కాంపిటేటర్ రిలేషన్స్. సో ఇంకా చాలా ఉంది, అది నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. సో ఇంతవరకు చాలు ఈరోజు.